సో ఎలా అనిపించింది? అంటే కోర్సెస్ నేర్చుకోవడం గానీ, డ్యూరేషన్ గానీ, సో క్లాసెస్ ఎలా ఉండేది? టీచింగ్ ఎలా ఉండేది? మీకేమైనా ప్రెషర్ ఉండేదా? క్లాసెస్ రోజు మార్నింగ్ 8:30 నుండి స్టార్ట్ అవుతుంది. రాగానే ఫస్ట్ ఫోన్స్ తీసేసుకుంటారు. దెన్ సెమినార్ చెప్పాలి. చూసారా రాగానే ఫస్ట్ ఫోన్స్ తీసేసుకుంటారు. ఆ! సెమినార్ చెప్పాక సెమినార్ చెప్తా ఉంటే మళ్ళీ మనం టెస్ట్‌లు గూడా రాస్తూ ఉండాలి. నిన్న చదివిన టాపిక్స్ అన్నీ ఒక కైండ్ ఆఫ్ రివిజన్ ఆ టెస్ట్‌లో. సో, దాని తర్వాత ఇగ క్లాసెస్ ఉంటాయి. దెన్ లంచ్ ముందు అయినా, లంచ్ తర్వాత అయినా సార్ క్లాస్ తీసుకుంటారు. దెన్ ఈవినింగ్ అప్పుడు మాక్స్ అవుతా ఉంటాయి మ్యామ్. సో, ఇది ప్రాసెస్ మ్యామ్. అండ్ ప్రెషర్ అంటూ అలా ఏముండదు. ఎందుకంటే 4 ఇయర్స్ మొత్తము అదే చదివాము. ఇప్పుడు గూడా అదే చదువుతున్నాం గాబట్టి అంత స్ట్రెస్ ఏమి అనిపియలేదు నాకైతే. సో ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారా దీనికి? ప్రోగ్రామ్ ఇచ్చారు రాయమని. పాస్ అయ్యారా? యాహ్! అదే ఏమైనా సింపుల్‌గానే డిఫికల్ట్ అంటే అనిపించిందా అది? మేడం అది ఎవాల్యుయేషన్ ఏదో పెద్ద సీరియస్‌గా ఏం చేయం. మినిమమ్ అసలు మినిమమ్ ఒక ప్రోగ్రామ్ అన్నా మీరు అంటే ఇంజినీరింగ్ అయితే స్టూడెంట్స్‌కి ఇంజినీరింగ్ చేశారు కదా! ఒక అసలు ఈ ప్రోగ్రామింగ్‌లో ఎంత వరకు ఉన్నారు? ఒక 2 ఒక లైన్‌ల చిన్న అవగాహన ప్రోగ్రామ్. కోసం. వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి రాయమంటాం. ఓకే. అది. సో ఈజీ అది అయితే. రాయలేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసాను ఈ మధ్య. అయ్యో! ఈజీ బీటెక్ అనుకున్నాను. 24 అయితే నేను పేపర్ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ ఏదైనా హలో వరల్డ్ ప్రోగ్రామ్ అన్న రాయంటే హ్మ్. సో నేను చూసా ఈ మధ్య ఒక అమ్మాయిని. హ్మ్. సో దే డింట్ రైట్ ఎస్ నో 4 ఇయర్స్ పైథాన్ వచ్చు, జావా వచ్చు, సి వచ్చు. కానీ సార్ ప్రోగ్రామింగ్ రాదు. రాయలేను అనేబుల్ టు రైట్ చెప్పలేదు అంటారు. బట్ అది కొంచెం బ్యాడే రియల్‌గా. ఓకే. మేమేదో స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఇచ్చి ప్రోగ్రామ్ రాయమంటే రాయలేకపోతే అది వేరు. సో ఇంజినీరింగ్ కాలేజీలలో ఏం జరుగుతుంది అని మనం కామెంట్ చేయటం కష్టంలే కానీ బట్ నేను అబ్జర్వ్ చేసింది ఈవెన్ దో దే కంప్లీటెడ్ 4 ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దే ఆర్ కమింగ్ హియర్ విత్ ఫియర్ ఆఫ్ కోడింగ్.